దేవుని స్తోత్రం కలుగునుగాక. చదవబడిన లేఖన భాగాల్లోని కొన్ని భాగాలను మనము ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు మనం ఇక్కడ చదువుకున్నాము. మొదటిగా వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుతున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుతున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాణిని తీసుకుని వచ్చి తిని, కానీ వాడుగా వాణిని స్వస్థపరచలేకపోయేది అని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వల్లారా, మీతో నేనెంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహించును, వాణిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, మనము ఆయన దగ్గరికి వెళ్ళటం మీద, మన దగ్గరికి ఆయన వచ్చటం మీద రెండు అంశాలను జ్ఞాపకం చేసి పెట్టుకోండి. వీలైనంత వరకు సమయాన్ని బట్టి తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా మనమందరం కూడా మనమందరం కూడా క్రైస్తవులని పిలవడానికి ముందుగా కూడా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన మన దగ్గరికి రావడం మేలంటారా, లేక మనమే ఆయన దగ్గరికి వెళ్ళడం మేలంటారా అని మీరు ఆలోచన చేసుకోండి. అలాగనే మనం గమనించినట్లయితే, ప్రియమైన వాళ్ళరా, ఇందులో మనం గమనించినట్టుగా ఆయన మన దగ్గరికే రావడానికి మనకు మేలా, మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి మేలా? ఏది సరైనది, అలాగనే ఏది న్యాయమైంది, అలాగే ఏది ముఖ్యమైంది? రెండు విషయాలు. ఒకటి, మనం ఆయన దగ్గరికి వెళ్ళడము. రెండవది, మనము మన దగ్గరికి ఆయన రావడం. వీటిలో ఏది సరైనది, ఏది న్యాయమైంది, ఏది ముఖ్యమైంది, ఇది ఏది దేవునికి ఇష్టమైంది? వీటన్ని విషయాలను కూలంకషంగా చర్చించాలంటే సమయం ఎక్కువగా తీసుకుంటుంది. అయితే మొట్టమొదటిగా మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదేం జరుగుతాయి, ఏది జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని బైబిల్లోని కొన్ని సంఘటనలను మీకు జ్ఞాపకం చేస్తాను. వాటిలో అంశాలను మీరు జాగ్రత్తగా గమనించాలని మరీ మనం చేస్తున్నాను. చాలా మందిని ప్రభువైన క్రీస్తు దగ్గరికి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రావడానికి ఇష్టపడతారు, అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు రావడానికి ఇష్టపడతారు, ఇంకా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు రావడానికి ఇష్టపడతారు. చాలా మంది దైవ సేవకులు చాలా చోట్ల కూడికలు పెడుతూ ఉంటారు. ఆశీర్వాద పండుగలని, అలాగే స్వస్థత కూడికలని, అలాగే రాకడ కూడికలని కూడా చాలా చోట్ల మనము వింటూ ఉంటాము. ప్రియమైన వాళ్ళ, అయితే మనము ఆయన దగ్గరికి వెళ్తున్నాము అని అంటే ఏదో ఒకటి ఆశించే వెళతాం. ఒక అధికారి దగ్గరికో, లేక ఒక మనకు అవసరం ఉన్న ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి దగ్గరికి మనం వెళ్తున్నాము అని అంటే ఏదైనా అవసరం పడితేనే ఆయన దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అవసరం లేకుండా ఎవరైనా వెళ్తామా? ఇప్పుడు మన రాష్ట్రపతి కానీ, లేకపోతే ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి అని అంటే ఏదైనా ముఖ్యమైన అవసరము, మన అవసరం ఉన్నప్పుడు మాత్రమే వారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా మంది దేవుడైన ప్రభువైన క్రీస్తు దగ్గరికి చాలా మంది వచ్చారు, చాలా విషయాల్లో వచ్చారు. కొంతమంది ఆయనను పరీక్షించడానికి వచ్చారు, కొంతమంది ఆయన దగ్గరికి స్వస్థత పొందుకోవడానికి వచ్చారు, కొంతమంది అయితే వారి పిల్లల కొరకు స్వస్థత పొందుకోవడానికి వచ్చారు. ఇక్కడ కొన్ని అంశాలను మనం ఇక్కడ జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. కొంచెం కూలంకషంగా వివరంగా ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళ, మొదటిగా చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళ, మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, ఆయన కీర్తి ప్రసిద్ధి పొందిందని జనసమూహాలంతా కూడా ఆయన దగ్గరికి రావడం జరుగుతుంది. సువార్తలు రాసిన ఒక భక్తుడు చెబుతున్నాడు, ఆయన చేసిన స్వచ్ఛత క్రియలన్నింటినీ కూడా
రాస్తే, పుస్తకాలుగా రాస్తే భూమి మీద స్థలమే సరిపోదని చెప్పారు ప్రియమైన వాళ్ళ. అంటే అన్ని గొప్ప కార్యాలు ఆయన చేసి ఉన్నారు. అన్ని గొప్ప కార్యాలు చేసి ఉన్నాను. ఎవరెవరు లబ్ధి పొందుకున్నారు, ఆ లబ్ధి ద్వారా ఎవరెవరు దేవుని ఆశ్రయించారు, ఆ ఆశ్రయించిన ఆ దేవాదేవునికి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి ఆయన ఎంతమందిని కోరుకుంటున్నారన్నది, ఆయన పిలుపు ద్వారా ఎంతమందిని ఆశిస్తున్నారన్నది మనము ఈ దినాన తెలుసుకుందాం. మొట్టమొదటిగా ప్రియమైన వాళ్ళ మీకు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఆది కాండంలో మనం చూసినట్లయితే అవ్వ ఆదాములు దేవుడు ఏర్పరిచిన ఏదోని తోటలో చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి ప్రియమైన వాళ్ళ. ఆది కాండం 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్య దాగుకున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళగా, మొట్టమొదటిగా మానవులమైన మన పితరులు ఎవరు దేవాది దేవునికి దూరంగా జరిగిపోయి దాక్కున్నారు ప్రియమైన వాళ్ళగా. కారణం ఏంటి అంటే అక్కడ ముందుగా సాతాను ప్రవేశించి మనలో ఒక అనుమానపు బీజాన్ని నాటింది. ఇది నిజమా? మీరు ఏదైనా తింటే ఆ తిన్న ఫలాన్ని బట్టి మీరు చనిపోతారా అన్న ప్రశ్నలు వాళ్ళలో వచ్చింది. మనలో కూడా చాలా మందిని ఆలోచన చేస్తూ ఉంటాం. స్వస్థత కొరకు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మనకు స్వస్థతను ఇస్తాడా? మన ఆర్థిక సమస్యలను తీరుస్తాడా? మనం ఎటువంటి కుటుంబ సమస్యలను తీరుస్తాడా? అలాగే ఇరుగు పరివారితో సఖ్యతను కలగజేస్తారని మనం చాలా మందిని కూడా అనుమానం పడుతూ ఉంటాం. ఇక్కడే మనకు నాంది పడింది ప్రియమైన వారా. దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోయి మనం పాల్గొనకు మనం అందరికీ కూడా సాధారణ మనలో చేరికి ఉన్నాడు. నేటికి ఈ లోకానికి అధికారి అయిన ఆ సాధారణుడు నన్ను కూడా ప్రియమైన వారా దేవుడికి దూరంగా తెలియకపోవటకు మరణాన్ని పాత్రలు చేయడానికి ఆయన మనమందరినీ కూడా దేవుడికి దూరము చేస్తూ ఉన్నాడు. అయితే నీవు మారు మనసు పొంది నీవు మనసును స్థిరపరుచుకొని నా దేవుడైన దేవాదేవుని దగ్గరికి తిరిగి నేను వెళ్ళాలి అని ఎప్పుడైతే నీవు కోరుకొని ఆయనే దేవుడిని నమ్మి విశ్వాసం ద్వారా ఆయన దగ్గరికి చేరుకోవాలనుకుంటున్నావో ఈ సాధారణ నీవు ఎక్కువగా పనిచేయడం ప్రియమైన వారా. సాధారణ జయించే శక్తి కూడా నీకు దేవుడు ఇస్తానన్నది మనకు లేఖన వచనాలు తెలియజేస్తున్నాయి. మరొకసారి మనం గమనించినట్లయితే ప్రియమైన వారా, మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనాల మధ్యలో ప్రియమైన వారా, యాయీరు అనే వ్యక్తి యొక్క కుమార్తెను దేవాదేవుడు బ్రతికించాడు ప్రియమైన వారా. ఇక్కడ యాయీరు ఏం చేశాడు? తన కుమార్తెను బ్రతికించమని ప్రభు దగ్గరికి వచ్చాడు. మనలో చాలా మందికి మన పిల్లలు ఆరోగ్యం బాగలేకపోతే ఎవరి దగ్గరికి వెళ్దాం? డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అయితే దేవాది దేవుడు బాగు చేస్తారనే విశ్వాసం మనలో ఉంటే దేవాది దేవుడి దగ్గరే బాగుపడతాయి. చాలా మంది మాత్రలు కూడా వేసుకోకుండా తమ బిడ్డలు బాగుపడిన అనుభవాలు మనం చాలా మందికి ఇక్కడ కలిగి ఉన్నాం కలులాగా. అలాంటి యాయీరు కుమార్తెను ఆయన బ్రతికించాడు. గమనించండి, యాయీరు అనే వ్యక్తి దేవుడి దగ్గరికి వస్తే తప్ప తన కుమార్తె బ్రతుకలేదు. ఆయన దగ్గరికి యాయీరు దగ్గరికి వస్తే తప్ప యాయీరు కుమార్తె బ్రతకలేదు ప్రియమైన వారా. సరే, ఇంకో రెండో విషయాన్ని మనం గమనించాం. అదే మార్కు సువార్త 5వ అధ్యాయంలోని 25వ వచనాన్ని చూసినట్లయితే ఒక రక్త స్రావం కలిగిన స్త్రీ ఆయనను ముట్టింది ప్రియమైన వాళ్ళ. యాయీరు ఎప్పుడైతే అడిగిన వెంటనే ఆయన కూతురిని రక్షించడానికి జీవుడు ఇవ్వడానికి ఆయన బయలుదేరే సమయంలో జన సమూహం అంతా కూడా ఆయన్ను చుట్టుముట్టి ఉంది. ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసింది? ఆయన చుట్టుముట్టి స్వస్థత పడింది ప్రేమైన వాళ్ళగా. గమనించండి, ఆమె ఎన్నాళ్ళ నుంచి ఎందుకు చూసిందో ఏమో తెలియదు, ఎక్కడ ఉన్నదో తెలియదు, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో అన్ని గమనించారు.
గమనించుకుంది, ఆయన దగ్గరికి వచ్చి ఆయన వస్త్రం చెంగును ముట్టి స్వస్థత పొందుతుంది. ఎప్పుడైతే ఆయన చెంగును ముట్టున్నదో ఆ క్షణం అంటే ఆయన రక్తస్రావం నిలిచిపోయినట్టు కొన్ని లేఖన భాగాల్లో తెలియజేయబడింది, వేరే సువార్తలలో తెలియజేయబడింది. ప్రేమైన వారా, మనం కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి మనకు లేని అనారోగ్యాలను ఆరోగ్యాలను అన్నింటినీ కూడా మనము ఆయన ద్వారా పొందుకుంటాం. ఆరోగ్యాన్ని స్వచ్ఛతను మనం పొందుకుంటామన్నది దేవుని లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. అలాగే ఇంకో వచనాన్ని కూడా మనం చూద్దాం. ప్రేమైన వాళ్ళ మార్కు సువార్తలోనే 7వ అధ్యాయము 25 నుండి 27వ వచనం వరకు కూడా చూసినట్లయితే, ప్రేమైన వాళ్ళ దయ్యం పట్టిన కుమార్తెను ఒక స్త్రీ, కనాను స్త్రీ, గమనించండి. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె కల ఒక స్త్రీ ఆయనను గురించి విని, జాగ్రత్తగా వినాలి, ఆయనను గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సులోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీకు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకునేను. ఇక్కడ మనం కూడా చాలా మందిని దేవాదేవుణ్ణి వేడుకుంటున్నాం. మనలో చాలా మంది దెయ్యం పట్టిన పిల్లలు ఉన్నప్పుడు, మనకు దెయ్యం పట్టినప్పుడు వేరే వాళ్ళు మనల్ని తీసుకుని ఆయన దగ్గరికి వెళుతున్నారు. ప్రేమైన వాళ్ళ చాలా గమనించండి. మనము ఏదైతే మనం ఇబ్బందులో ఉంటామో, ఏదైతే ఇక్కడలో ఉంటామో, ఏదైతే కష్టకాలంలో ఉంటామో, అప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్తాము. ఆయన సన్నతి విని గ్రహింపు చేసుకుంది. ఈయన అన్ని విషయాల్లో స్వచ్ఛత కలిగించే దేవాదేవుడిని గ్రహింపు చేసుకుంది. మనలో అలాంటి గ్రహింపులు ఎంతమంది కలిగి ఉన్నామో ఒకసారి మనలో మనము పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రేమైన వారా, ఈనాడు ఎన్నో సువార్త సభల్లో మనమందరం సువార్త వింటూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క గొప్ప ఘనతను గురించి తెలుసుకుంటూ ఉంటున్నాం. ఆయన జీవమిచ్చే దేవుడిని తెలుసుకుంటున్నాం. అలాగే ఆయన అన్ని విషయాల్లో మనకు రక్షణ కలిగించే దేవాదేవుడుగా ఉన్నాడు, పరమ తండ్రి అయి ఉన్నాడని మనం అన్ని విషయాల్లో విని ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి రావాలంటే భయపడతాం. చాలా మంది ప్రియమైన వాళ్ళ క్రైస్తవత్వం చేస్తే అన్ని కష్టాలే ఉంటాయి, అన్ని నష్టాలే జరుగుతాయి, దేవుడు మనకు సుఖాన్ని ఇవ్వడు అని అనుకుంటాడు. మనం దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళ ఆయన సుఖాలే కోరుకుంటూ మనం అనుకూలమా, కష్టము దేవుడిస్తే తీసుకోవడానికి అనుకూలము కాదా అనే మాటను అన్నప్పుడు మాత్రము ప్రియమైన వాళ్ళ ఎంత గొప్ప విషయం, దేవుని మీద ఎంత గొప్ప విశ్వాసంతో ఆయన ఉన్నాడు గమనించండి. కష్టకాలంలో మనకు దేవుడు గుర్తొస్తాడు. అంతకుముందు సుఖంలో ఉన్నప్పుడైతే దేవుడిని మర్చిపోతాం. ఎప్పుడైతే మనం అన్ని విషయాల్లో మనకు ధనం కూడుకుంటాము, ఇంకోటి అన్ని సమకూర్చి అష్టైశ్వర్యాల్లో మనం ఉంటాం, అప్పుడు దేవుడిని మర్చిపోవడానికి అవకాశం ఉంటుందని ఒక భక్తుడు సెలవిస్తున్నాడు లేఖనాల్లో. ప్రియమైన వాళ్ళ ఈ దినాన మనం ఈ లోకానుసారంగా మనం ఆయన సంగతులు వింటూ కూడా ఎంతో దూరంగా ఆయనకు దూరంగా జరిగిపోతున్నాం. మనలో చాలా మంది మేము ప్రియమైన వాళ్ళ ఆయన సంగతులు వినదు, గ్రహింపు చేసుకోలేక ఉన్నాము. ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసిందంటే ప్రియమైన వాళ్ళ తన దయ్యం పట్టిన కుమార్తెను వేడుకుంటుంది. దయ్యం పట్టిన కుమార్తెను వదిలించని, దయ్యాన్ని వదిలించమని కాళ్ళ మీద పడి వేడుకుంటుంది. ప్రియమైన వాళ్ళ ఎంత అర్థింపు కలిగి ఉన్నదో మనం ఒకసారి గమనించాలి. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఇదే మార్కు సువార్త 3వ అధ్యాయం 8వ వచనం నుండి 12 వచనాల వరకు చదువుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళ, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేస్తున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదోమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనే పట్టణ ప్రాంతముల ఆవరణ నుండి ఆయన యొద్దకు గుంపులుగా వచ్చేది. జనులు గుంపుకూడగా చూసి వారు తమకు ఇరుకు కలుగుకుంటున్నట్లు చిన్న దోణ ఒకటి తనకు సిద్ధపరచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను. ఆయన అనేకులను స్వస్థపరిచను కనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండి.
అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుతూ కేకలు వేసి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించను. ప్రియమైన వారులారా, ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే జనులందరూ స్వస్థత పొందుకుంటున్నారు. పొందుకున్న వారందరూ కూడా ఆయన ముట్టుకోవాలని ఆయన దగ్గరికి చాలా మంది అక్కడ చేరుకున్నట్లు మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఈ లోకానికి వచ్చిన కారణాలను మనం భయపడుతున్నాం, మర్చిపోతున్నాం. ఏ విషయంలో కూడా ఆయన జ్ఞాపకము చేసుకుంటలేదు. ప్రియమైన వారులారా, ఎందుకంటే ఆ దేవాదేవుడు తనే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొంది నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని సమర్పించి, ప్రియమైన వారులారా, ఆయన మరణం పొందుకున్నది ఎందుకో ఎవ్వరము కూడా ఈ దినాల్లో ఆలోచన చేయడం లేదు. చాలా మంది భక్తులు ఒక స్వస్థత కుటుంబంలోనే ఎక్కువగా పెట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వాక్యం ద్వారా దేవుని ప్రకటించుట మర్చిపోతున్నారు. అయితే దేవాదేవుల అన్ని విషయాల్లో అందరికీ స్వస్థత దయచేస్తూ ఆయన ఒక విషయాన్ని చివరలో చెప్పాడు, తనను ప్రసిద్ధి చేయవద్దని. చూడండి ప్రేమైన వాళ్ళ ఎంత తగ్గించుకుంటున్నాడు. కానీ నేటి భక్తులు మాత్రం ఏం చేస్తున్నారంటే, ఒక స్వస్థత కూడితే నా వల్ల ఈ స్వస్థత జరిగింది, మా వైపు మా ప్రార్థన వలనే ఈ స్వస్థత కొనకూడిందని చెప్పుకోవడం జరుగుతుంది. దేవుని యొక్క మహిమ వల్ల ఆ కార్యం జరిగిందని కానీ, దేవుడు మాకు తోడుండి ఆయన ద్వారానే నేను ఈ కార్యం చేశానని కానీ చాలా మంది చెప్పుకోవడం లేదు. ప్రియమైన వారు మావలనే అని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రియమైన వారు, అయితే స్వస్థతలను బట్టి దేవుని దగ్గరికి మాత్రం వచ్చే వారికి ఇవి హెచ్చరికలుగా ఉన్నాయి. ప్రియమైన వారు, ఆయనను ప్రసిద్ధి చేయవద్దన్నారు. ఇక్కడ మనమంతా ఏం చేస్తున్నామనంటే, ఈ లోకంలో మనం ఒక ప్రార్థన దగ్గరికో లేక ప్రార్థన దగ్గరికో వెళ్ళి స్వచ్ఛత పొందుకున్న తర్వాత ప్రియమైన వారు, మనము ఆయన్ని ఎక్కువగా పొగుడుతుంటాం. ఆ పొగడ్తలో ఏమవుతుందంటే జనులందరికీ కూడా దేవుడు మరుగున పడిపోతున్నాడు. అందుకేనేమో ఈ మాట ఆయన అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ప్రియమైన వారు, తనను ప్రసిద్ధి చేయవద్దు అంటున్నాడు. అయితే మనము మాత్రం ఏం చేస్తున్నాము అంటే, అక్కడ ప్రార్థన చేసిన వారిని మాత్రమే ప్రసిద్ధి చేస్తున్నాం. ఇక్కడ చదవబడిన లేఖన భాగాల్లో మొదటిగా ప్రియమైన వాళ్ళగా ఆయన శిష్యులు ఒక వ్యక్తిని స్వస్థపరచలేకపోయారు. శిష్యులైన వారు ఎందుకు స్వస్థపరచలేకపోయారు అని అంటే, ప్రియమైన వాళ్ళగా అవిశ్వాసం వలనే ఆ పని జరిగింది అని మాట దేవుడు సెలవించారు. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆ తదితర విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 32 నుండి 37 చూసినట్లయితే ప్రియమైన వాళ్ళగా ఇంకా శ్రేష్టమైన అద్భుతమైన స్వస్థతను మనకి ఇక్కడ ఆ దేవాదేవుడు దయచేశాడు. ప్రియమైన వాడు 7వ అధ్యాయం 32వ వచనం నుండి, అప్పుడు వారు చెవుడు గల నత్తివాణిని ఒకరిని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వారి మీద చేయి ఉంచుమని ఆయనను వేడుకొని సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వారి చెవులలో వేరు పెట్టి ఉమ్మివేసి వారి నాలుకను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పాటా అని వారితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థం. అంతటా వారి చెవులు తెరవబడెను, వారి నాలుక నరము సడలి వాడు తేజగా మాట్లాడుతున్నాను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా ఆయనను ప్రసిద్ధి చేయుచుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారరా, ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. చెవిటి వారు వింటున్నట్టుగాను, మూగు వారు మాట్లాడినట్టుగాను చేస్తున్నాడని చెప్పుకుని అపరిమితముగా ఆశ్చర్యపడి దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవాది దేవుడు నీవు స్వచ్ఛత పొందుకున్నావు, స్వచ్ఛత పొందుకున్న నీవు ఏం చేయాలి అని అంటే ఆయనను మా ప్రసిద్ధి చేయొద్దు అని చెప్పి ఆయన చెప్పినా కూడా మన వాళ్ళు ఎవరు కూడా వినకుండా ఆయన మాట
ప్రసిద్ధి చేశాడు ప్రియమైన వాళ్ళరా. అయితే ఒక భక్తుడు ఏం చేశాడంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని మహిమపరుస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన వెంబడి వెళ్ళినట్టుగా ఒక లేఖన భాగాన్ని మనము చదువుతున్నాం ప్రియమైన వాళ్ళరా. ఈ నంది చెవుడు గల వ్యక్తి ప్రియమైన వాళ్ళరా వేరే సువార్తల్లో ఉంటుంది. ఈయన తిరిగి దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన వెంట వెళ్ళినట్టుగా ఉంటుంది. అయితే మనలో ఎంతమందిని స్వస్థత పడి ఆయన వెంబడించడానికి ముందుకు సాగుతున్నాం గమనించారా ప్రియమైన వాళ్ళరా? మనలో ఎంతమందిని చాలా విషయాల్లో స్వస్థత పొందుకున్నాం, కానీ ఆయన వెంబడించడానికి దేవుని మహిమపరచడానికి మాత్రము ఇష్టపడదు. స్వస్థత పొందుకున్న తర్వాత ఒక సాక్ష్య రూపేణ సాక్ష్యం చెప్పుకొని ఏదో ఒక కానుక వేస్తే సరిపోతుంది అని మనం చాలా మందిని అనుకుంటూ ఉంటాం ప్రియమైన వాళ్ళరా. అయితే నీ మనస్సులో ఆయనను మహిమపరిచే విధంగా నీవు మారాలి. ఆయనను మహిమపరిచే స్థితిని నీవు కొనసాగించుకోవాలి. ఎప్పుడైతే నీకు జరిగిన స్వచ్ఛతను బట్టి మేలును బట్టి ఆయన్ను మహిమపరచాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు మహారాజు అంటాడు కదా, నా హృదయం ఆయన చేసిన మేలులన్నింటినీ కూడా కొనియాడుతున్నాడని, ఎప్పుడు దేనిని కూడా మర్చిపోకూడదని ఆయన అనుకుంటూ ఉన్నాడు. మనలో చాలా మందిని చేసిన కార్యాన్ని మందిరం బయటికి వెళుతూనే మర్చిపోతూ ఉంటాం. అలాగే స్వస్థత పడిన మరుసటి రోజు రెండవ రోజు నుంచే మనము మర్చిపోతుంటాం. స్వస్థత పడితే కాదు, అంతకు మించిన కార్యాలు మన జీవితాల్లో జరిగినా కూడా మనం ఆయన్ను మర్చిపోవడం జరుగుతుంది ప్రియమైన వారు. అయితే ఒక భక్తుడు మాత్రము ఆయన్ను వెంబడించినట్టుగా లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. మనలో ఎంతమందిని అన్ని కార్యాలు ఆయన ద్వారా పొందుకుంటున్నామే, కానీ ఆయన వెంబడించడానికి ముందుకు మనము ఎవరు వెళ్తున్నాము? ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయనతో ఉండడానికి ఎంతమంది మనలో ఇష్టపడుతున్నామో మనమే పరిశీలన చేసుకోవాలి. మనం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళ. ఇంకొక శ్రేష్టమైన లేఖన భాగాలను మేము ముందుతాను. లూకా సువార్త 18వ అధ్యాయము 41 నుండి 43 వచనాలు చదువుతున్నాము. చదవండి. వారు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయకూరుతున్నావని అడగగా వాడు, ప్రభువా చూపు పొందకూరుతున్నానని. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను వారితో చెప్పను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహింపరచుతూ ఆయనను వెంబడించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాడారా, ఆయన చూపు పొంది ఆయన వెంబడించిన వాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ విశ్వాసము ఆయనను ఎక్కువగా స్వస్థపరిచినట్టు మనము చూస్తున్నాం. విశ్వాసముగా ఎవరైతే మీరు ప్రార్థన చేస్తారో, గొప్ప భక్తులే కానవసరం లేదు, గొప్ప సేవకులే కానవసరం లేదు, మీలో ఎవరైతే ఎంతటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో అంతటి విశ్వాసం ద్వారా ఎదుటి వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. ఇక్కడ చాలా మంది మనలో ఇక్కడ చేసిన విశ్వాసులు అందరూ కూడా చాలా మంది ఎదుటి వారికి ప్రార్థన చేసి వారికి స్వస్థత కలిగించిన వారు ఉన్నారా లేదా? ఉన్నారమ్మా? దేవుని స్తోత్రం కలుగుతున్నాక హల్లెలూయా. వారు గొప్ప సేవకులుగా మనగలుగుతున్నారా? లేదే. అయినా విశ్వాసంతో వారు ప్రార్థన చేసి పక్క వారికి స్వస్థతను కలగజేసిన వారిగా ఉన్నారు. ఇక్కడ ఈ వ్యక్తి గుడ్డివాడ ఎండి కూడా నన్ను దాటిపోవద్దు దేవా, దావీదు కుమారుడా అన్న ఈ గుడ్డివాడు తన స్వస్థత పొందుకుని ఆయన వెంబడించిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారు, మనం కూడా ఏమైతే స్వస్థత ఆయన ద్వారా పొందుకుంటామో విశ్వాసం ద్వారా ఆయన వెంబడించాలన్నది దేవుని కోరిక ఉన్నది మనము గమనించాలి. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మనకందరికీ కూడా ఆయన ఏం చేశాడు అంటే అధికారాన్ని ఇచ్చాడు. ఆయన శిష్యులకే కాదు ప్రియమైన వాళ్ళరా, విశ్వాసులమైన మనకందరికీ కూడా ఒక అధికారాన్ని మనకు ఆయన
మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను. ప్రియమైన వారలారా, ఆయన దగ్గర నీవు ఉంటే నీకు ఇచ్చే అధికారం ఏమిటి అంటే సర్వ విధాలైన రోగాలను వెళ్ళగొట్టడానికి, వ్యాధులను వెళ్ళగొట్టడానికి, స్వస్థత కలిగించే విధానాలను ఆయన నీకు అధికారంగా ఇచ్చేవాడుగా ఉన్నాడని మనము గమనించాలి. ప్రియమైన వారలారా, నిజంగా దేవుడు మనకి ఎంత గొప్ప అధికారాన్ని ఇచ్చారో విశ్వాసమైన మనకందరూ గమనించాలి. ఎంతమంది మనలో ఆయన దగ్గరకు వచ్చిన మనం అందరం కూడా ఈ విశ్వాసాన్ని, ఈ యొక్క అధికారాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతున్నామో మీరే పరిశీలన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రియమైన వారు, ఇంకా మనం గమనించినట్లయితే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఏమి కావాలన్నది ఈ చదవబడిన లేఖన భాగాల్లో గమనిస్తున్నాం. ఏమి కావాలి? విశ్వాసం అనేది ఉండాలి. ఆయన మహింపరిచే వారిగా మనం ఉండాలి. ఆయన పాదాలపై పడి వేడుకునే వారిగా మనం ఉండాలన్నది లేఖన భాగాలు మనకు తెలియజేస్తాయి. మనలో చాలా మందికి కూడా ఏం చేస్తున్నామంటే అన్ని విషయాలు మర్చిపోతున్నాం. ఆయన దూరంగానే ఉంచుతున్నాము. ఆయన మహింపరచడానికి మనము ఇష్టపడడం లేదు. ఈలో ఒక రీతిగా మనం ప్రార్థన చేసిన పాస్టర్ను మహింపరచడానికి ఇష్టపడతామేమో కానీ ఆ దేవాదేవుడు ఆ శక్తిని ఆ పాస్టర్కి ఇచ్చిన శక్తి ఆ దేవత్వ వాళ్ళని వచ్చిందని ఎవరు కూడా మనము గమనించట్లేదు. ఈ లోకంలో ఆ దేవాదేవుని మహింపరచడం లేదు. ప్రియమైన వాళ్ళ, అలాగే మనం గమనిస్తూ వెళ్ళినట్లయితే ప్రియమైన వాళ్ళ అత్యంత శ్రేష్టమైన విషయాన్ని మనము ఈ లేఖన భాగం ద్వారా తెలుసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు గుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు బీదలకి ఇవ్వచ్చునే అని. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదే వాక్యాన్ని లూకా సువార్త 7వ అధ్యాయము 36, 38 వచనాలను చదువుకున్నాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయమని ఆయన అడిగాడు. ఆయన పరిసయ్యునికి వెళ్ళి భోజనం దగ్గర కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంత భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుట్టిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చుతూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముచ్చు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ చూడండి ప్రియమైన వారారా, ఎంతో విలువ కలిగిన జటామాంసి అత్తరును తెచ్చి ఆయన తలపై అభిషేకించి జుట్టుతో ఆయన కాలం కూడా రుచి ప్రియమైన వారారా కన్నీళ్లతో ఏడ్చింది. ఎవరానా? పాపాత్మురాలైన స్త్రీ. ఆ స్త్రీ ఎంతో పాపాత్మురాలైనా కూడా ఆయన దగ్గరకు వచ్చి ప్రియమైన వారారా ఆయన అభిషేకించిందిగా కనపడుతుంది. ఇక్కడ ప్రియమైన వారారా మనము ఇదో మార్కు సువార్తలు, మత్తయి సువార్తలు చూసినట్లుగా ఆమె ఆయన యొక్క పునరుత్థాన దినాన్ని గుర్తు చేసుకుంటూ ఆ కార్యం చేసిందనే విషయాన్ని యేసు ప్రభువే తన నోటి ద్వారా చెప్పినట్టు మనము చూస్తాం. ప్రియమైన వారారా ఇది ఎంత కాలం సూర్యచంద్రులు ఉంటారో అంతకాలము ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటారు, అందరూ వింటారన్న విషయాన్ని ఆ దేవాదేవుడే తెలియజేశాడు. ప్రియమైన వారారా నిజంగా ఆ స్త్రీ ఎంత గొప్పదో కదా. ఆ పాత్రురాలైన స్త్రీ అయినప్పటికీ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనను జటామాంసి అత్తరుతో అభిషేకించిందిగా ఉంది. ప్రియమైన వారారా అలాగే మనం గమనించినట్లయితే ఇదే లేఖన భాగాలు యోహాను సువార్త 12వ అధ్యాయము 3 నుండి 7 వచనాలు
వచనాల వరకు చదువుకున్నాం ప్రేమిన వాళ్ళ ఏమిటని. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జగమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. చాలము. ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన పాదాలకు పూసి ఆ ఇల్లంతా కూడా అత్తర సువాసనతో నింపగలిగింది. ప్రియమైన వాళ్ళరా, నీ ఉన్న చోటు అత్తర సువాసన వంటిగా క్రైస్తవులు అనే సువాసన నీవు వెదజల్లగలుగుతున్నావా అన్నది నీవు గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, నీవు ఉన్నావు అని అంటే ఫలానా క్రైస్తవులు అని చెప్పి ఆ సువాసన వెదజల్లబడినట్లయితే ప్రియమైన వాళ్ళరా, నీవు నిజమైన క్రైస్తవురాలుగా ఉంటావు. నీవెంత పాపం చేసి ఉన్నా కూడా ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆ పాప విమోచన కలుగుతున్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆ పాపాత్మురాలైన స్త్రీ నిజంగా ఎంత శ్రేష్టమైన గొప్ప కార్యాన్ని ఆయన జరిగించిందో మరొకసారి ఈ లేఖన భాగాలను మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోవాలని మనం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. అలాగే ఇంకొక శ్రేష్టమైన విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుండి 11 వచనాలు కూడా ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ, శాస్త్రులను పరిచయులను వ్యభిచారమును పట్టబడిన ఒక స్త్రీ తోడుకొని వచ్చి ఆయన మధ్య నిలవబెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడి అట్టువారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించారు కదా. ఆయనను నీవేమి చెప్పుతున్నావని ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుతూ ఇలాగున అడిగి, అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయించుండగా వారు ఆయనను పట్టువదనగా అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయించుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళి యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయము అని చెప్పారు. ప్రియమైన వారగా, మనలో చాలా మంది చాలా రకాలైన పాపాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ కొంతమంది ఆయనపై నేరారోపణ చేయటకు, ఆయనను పరిశోధించుటకు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని ఆయన దగ్గరకు తీసుకువచ్చి ఆయన ఏమి చెప్తాడని ఎదురు చూశారు. ప్రియమైన వారగా, ఎంతో మంది ఆయన ఎన్నో రకాలుగా పరిశీలించాలని అనుకున్నప్పుడు కూడా ఆయన ఎంతో జ్ఞానయుక్తంగా ఎదుటి వారిని ఆ విషయంలో వారిని జాగరూకులుగా చేశాడు. ప్రియమైన వారగా, ఇక్కడ ఏమన్నాడు? రాళ్లతో కొట్టి చంపాలి. వ్యభిచారమందు పట్టబడిన ఇద్దరిని, పురుషుని స్త్రీని ఇద్దరిని కూడా చంపాలి. కానీ వీరు ఏం చేశారంటే ఒక స్త్రీని మాత్రమే ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆ స్త్రీని ఏం చేయాలన్నాడంట? రాళ్లతో కొట్టి చంపాలన్నారు. రాళ్లతో కొట్టి చంపాలి కదా, మోషే మనకి ఇచ్చిన ధర్మశాస్త్రం అదే చెబుతుంది కదా, మరి మీరేం చెప్తారు అని అన్నాడు. అయితే మీలో పాపము లేని వాడు ఎవరైనా సరే మొదటిగా రాయి వేయండి అని చెప్పారు. పాత సినిమాలో ఒక పాట కూడా ఉంది, ఎన్టీ రామారావు సినిమాలో. అయితే సినిమాల గురించి ప్రస్తావన అయితే కాదు కానీ తల్లారా, ఈ బైబిల్లోని విషయాలను ఎంతో మంది ఎన్నో రకాలుగా సినిమా పాటలుగా ఉపయోగించుకున్నారు. అలాగే చిన్న చిన్న కథలుగా చెప్పుకున్నారు. ఎన్నో సినిమాలు కూడా ఒక్క మాటను బట్టి ఎన్నో సినిమాలు కూడా తీసుకున్నారు. ఆ మాట చెప్పడానికి ఈ విషయాన్ని చెప్పాను. ప్రేమైన వారు, ఇక్కడ ఎవరైనా
మొట్టమొదటిగా రాయి విసరాలి. ఎవరైనా రాయి విసిరే రాజులో పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు. అంటే చిన్నవారికి కూడా జ్ఞానం కలిగింది, తాము పాపము చేసిన వారమే అని చెప్పి. పెద్దల కంటే ఎలాగో జ్ఞాపకం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అయితే పెద్దలకి ఉంటుంది, అయితే చిన్నవారికి ఎక్కడ ఉంటుంది? చూడండి ప్రియమైన వాళ్ళ, వారు కూడా జ్ఞానాన్ని పొందుకునే జ్ఞానాన్ని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు జరిగింది. ప్రియమైన వాళ్ళ, ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని కూడా వారు పొందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. అయితే ఆ స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఆయన దగ్గరగా నిలిచి ఏమడుగుతుంది? అందరూ వెళ్ళిపోయారు కదమ్మా, నీవు కూడా వెళ్ళిపోవచ్చు. అయితే ఇక ఏం చేస్తున్నాడు? తిరిగి ఆ పాపము చేయబోతున్నాడు. మనలో చాలా మంది ఏం చేస్తుంటామంటే ప్రియమైన వారా, చేసిన పాపాన్ని తిరిగి 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 చేస్తూ ఉంటాం. ఆ పాపం చేయడం వల్ల కొంత ఆనందాన్ని పొందుకుంటామేమో, లేదా కొంత ఏదైనా మనస్సు ఉత్తేజాన్ని పొందుకుంటామేమో, కానీ లోపల అంతరాత్మ మాత్రము చాలా గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతరాత్మ హెచ్చరిక చేయడం వల్లనే అక్కడ పెద్దలు పిల్లలు కూడా మేము పాపము చేసిన వారమే చెప్పి అక్కడి నుంచి వెడలిపోయారు. నేను కూడా నీకు శిక్షింపనమ్మా, నీవు ఇక్కడ నుండి పాపము చేయవద్దని చెప్పి వారిని పంపివేశారా. అయితే ప్రియమైన వాళ్ళగా ఒక భక్తుడి దగ్గరికి ఒక భక్తుడిని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన అతన్ని స్వస్థపరచడానికి ముందుగా ఒక ప్రశ్న వేశాడు. నీవు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమి చేయబోతున్నావు? ఒక వ్యక్తి అయితే అన్నాడు, నేను స్వస్థపరచబోతున్నాను అని అన్నాడు. ఒక వ్యక్తి అయితే ఏమడిగాడంటే ప్రియమైన వాళ్ళ, పాప క్షమాపణ పొందుకున్నాను అని అడిగాడు. పాప క్షమాపణ పొందుకున్నాను. ఆయన దగ్గరికి మనం వెళ్ళిన వారం అయితే ప్రియమైన వాళ్ళ, నేటి దినాన మనం అందరం జ్ఞాపకం చేసుకొని పాప క్షమాపణ పొందుకుంటాము. ఆయన దగ్గరికి మనం వెళ్ళిన వారం అయితే పరిశుద్ధ పరచబడతాం. ఆయన బోధన మనం ఆలోచించి ఆ ప్రకారం జీవించిన వారమైతే మనలో గొప్ప నూతన శక్తి వస్తుంది. మనము పరిశుద్ధులుగా తీర్చబడతామన్నది దేవుని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. నీవు ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నావా? లేక నీకు నీవే ఆయన చేసిన కార్యాలన్నింటినీ, స్వచ్ఛతలన్నింటినీ ఆస్వాదిస్తూ ఆయన్నే మర్చిపోతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళు. నిజంగా మనలో ఆత్మ పరిశీలన ఉన్నట్లయితే ఏ పాపాన్ని మనము చేయము ప్రియమైన వాళ్ళ. ఆత్మతో ఆత్మానుసారంగా జీవిస్తూ మనం ముందుకు నడిచిన వారం అయితే మనం ఏ పాపము చేయము. మనల్ని ఎంతో పవిత్రులుగా దేవాదేవుడు తీర్చిదిద్దేవాడుగా ఉన్నారని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇంకొక శ్రేష్టమైన అంశాన్ని మీకు మీ ముందు చాలని నేను ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళు. అలాగే మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 13 నుండి 15 వచనాల వరకు చదువుతున్నాం. అప్పుడు ఆయన వారి మీద చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్న పిల్లలను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి. చాలు, ఇక్కడ మనం గమనించినట్లయితే మనలో చాలా మంది కూడా మన పిల్లల్ని ఆయన దగ్గరకు తీసుకురావాలని దేవుడి ఆజ్ఞగా ఉంది ప్రియమైన వాళ్ళగా. ఆయనకు ఇష్టంగా ఉంది. ఆయన దగ్గరికి తీసుకురావాలంటే ఆయన కోరిక. అయితే మనలో చాలా మంది ఏం చేస్తామనంటే ప్రియమైన వాళ్ళగా, ఆదివారం వచ్చిందనంటే వాడికి హోంవర్క్ ఉందనో, లేకపోతే ఇంకొక కార్యం ఉందనో, లేకపోతే స్పెషల్ క్లాసులు ఉన్నాయనో, ఇంకోటి ఏదో ఉందని చెప్పి అతన్ని దేవుడికి దూరంగా ఉంచడము జరుగుతుంది. మనలో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా మన పిల్లలను మందిరానికి ఆదివారం సండే స్కూల్కి ఎంతమందికి పంపుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకొని ప్రియమైన వాళ్ళ. ఇక్కడ కొంతమంది ఏం చేశారు, ఆయన వారిపై చేతులు ఉంచి ఆశీర్వదించాలని చెప్పి ఆయన దగ్గరికి పిల్లల్ని తీసుకుని వస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అయితే మనం కూడా మన పిల్లల్ని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చినట్లయితే గొప్ప ఆశీర్వాదాలను ఆయన ఇచ్చేవారుగా ఉన్నాడు. ఎవరైతే చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారో, చిన్నపిల్లల యొక్క
స్థితిగతులు కలిగి ఉన్నాము ఒకసారి ఆలోచన చేసుకోవాలని మనమే పరిశీలన చేసుకోవాలని మనం చెప్తున్నాం. ఇంకో శ్రేష్టమైన మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన మాట మార్కు సువార్త 9వ అధ్యాయము 36-37 వచనాల్లో చాలా శ్రేష్టమైన మాటలు దేవాది దేవుడు మనకు ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యన నిలవబెట్టి వారిని కౌగిలించుకొని ఇంటి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరున చేర్చుకుని వాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకుని వాడు నన్ను గాక నన్ను పంపిన వారిని చేర్చుకునని వారితో చెప్పాడు. ఇక్కడ ప్రియమైన వారులారా, మన చిన్న బిడ్డలను మనము ఆయన దగ్గరికి చేర్చుకున్నట్లయితే ఆయన మన దగ్గరికి వచ్చినట్టుగా ఆ దేవాది దేవుడే పరమ తండ్రి అయిన ఆ దేవాది దేవుడు మనతో ఉన్నట్టుగా ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ప్రియమైన వారులారా, మనము చిన్న బిడ్డను ఆయన దగ్గరకు చేర్చాలని ఆయన కోరిక ఉంది. ఆయన చిన్న బిడ్డని ఎత్తుకుని కౌగిలించుకుని వారిని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలో ఉంటుంది కదా ఒక మాట, బాలుడు నడవవలసిన త్రోవను వారిని నేర్చుకోవాలి. మనం ఎలా నేర్పుతాము? స్కూల్కి పోతే స్కూల్లో దైవికమైన విషయాలను ఎవరు చెప్పరు. ప్రియమైన వారు, దైవికమైన విషయాలను ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులమైన మనం చెప్పాలి, సండే స్కూల్లో టీచర్లు చెప్పాలి, దైవ సేవకులు చెప్పాలి. ఎప్పుడైనా దైవ సేవకులు ప్రదర్శనలు చేసినప్పుడు వారితో వాళ్ళకి చెప్పాలి. నేను ఎక్కడైనా ఒక ప్రదర్శన చేసినప్పుడు ప్రియమైన వాళ్ళ అక్కడ పిల్లల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసి వారికి ఏదో ఒక ప్రశ్న వేయడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న వేశారు. ఆ అమ్మాయి బైబిల్ కూడా పూర్తి చేసి మనకు తెలుసు అందరికీ. ఒక ప్రశ్న వేశారు. ఏమిటంటే ప్రియమైన వాళ్ళ, సొలొమోను మహారాజుగా ఎన్నిసార్లు అభిషేకించారు? సొలొమోను మహారాజుగా ఎన్నిసార్లు అభిషేకింపబడ్డాడు? మీరు ఎవరైనా చెప్పగలరా? ఆ అమ్మాయి చెప్పింది ప్రియమైన వారు తప్ప. ఆ అమ్మాయి చాలా స్పష్టంగా చెప్పింది 2 సార్లు. ఒకటి, దావీదు మహారాజు ఆయన్ను అభిషేకించాడు. అలాగే 2వసారి సాధు ప్రవక్త ఆయన్ను అభిషేకించాడు. మనలో బైబిల్ చదువుకున్న పెద్దలు ఉన్నాము. 1కి 2 సార్లు 3 సార్లు లేదా ఒకసారి కంప్లీట్ చేసిన మనం అందరం ఉన్నాము. కానీ ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గర లేదు. అమ్మగారు చెప్పారు 7 సార్లు. ఎవరెవరు చేశారో చెప్తారమ్మా? 2 సార్లు మాత్రమే దావీదు మహారాజు ఒకసారి అభిషేకించాడు. సాధు ప్రవక్త 2వ వారు అభిషేకించాడు. ప్రియమైన వారు, నిజంగా ఆ ప్రశ్న అమ్మాయి నాకు సమాధానం చెప్పినప్పుడు ఇది ఎలా సాధ్యమైంది అని అన్నప్పుడు నాకు చిన్న బిడ్డగా ఆమె దేవుని దగ్గరికి రావడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. ప్రియమైన వారా, మన బిడ్డల్ని మనము ఎక్కువ మార్కులతో స్కూల్లో ఫస్ట్ రావాలనో ఆశించడం కాదు. కానీ ప్రియమైన వారా, దేవుడి జ్ఞానము నీవు ఇచ్చినట్లయితే ఆ దేవుడి జ్ఞానమే ఆ బిడ్డను గొప్పగా చేస్తుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. బాలుడైన దావీదును ఒక చక్రవర్తిగా నిలబెట్టింది దేవుడి జ్ఞానమే. అలాగే ప్రియమైన వాళ్ళ ఎంతో మంది సమీరుడు ఒక ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, ఒక న్యాయాధిపతిగా ఆయన నిలబెట్టింది. ప్రియమైన వాళ్ళ చిన్న బిడ్డగా ఆయన దగ్గరికి చేరుకున్నాడు. సొలొమోను ఆయన సన్నిధానంలో ఉన్నాడు. గొప్ప వ్యక్తిగా తీర్చబడ్డాడు. 2 మహారాజులను ఆయన అభిషేకించాడు. ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేలుకు 2 రాజులను అభిషేకించిన ఒకే ఒక ప్రవక్తగా ఆయన గొప్ప పేరు తెచ్చుకున్నాడు. మనలో ఎంతమంది మన బిడ్డలు అంతటి గొప్ప ఆధ్యాత్మిక చింత కలిగిన వ్యక్తిగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఆలోచన చేయడం, మనం ఆయన దగ్గరికి వెళ్ళడం ద్వారా మనం బాగుపడతాము. మన ఆత్మీయ స్థితి పెరుగుతుంది. ఆత్మీయ స్థితే కాకుండా స్వస్థత ద్వారా స్వస్థత పొందుకుంటాము, మేలు పొందుకుంటాము, అన్నీ పొందుకుంటాం. మరి మన బిడ్డల సంగతి ఏమిటని దేవుడు అడుగుతున్నాడు.
బిడ్డలను కూడా మీరు ఆయన దగ్గరికి పంపాలి. పంపిన మనము ఆయన ఆధ్యాత్మిక స్థితిని ఇంకా మనము రెట్టింపు చేయాలని దేవుని కోరికగా ఉంది. ప్రియమైన వాళ్ళ, ఇంతవరకు మనం తెలుసుకున్న విషయంలో ప్రియమైన వాళ్ళ, మనము ఆయన దగ్గరికి వెళ్ళడం ద్వారా తిరిగే విషయాలు మనము తెలుసుకున్నాం. ఒకటి ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా విశ్వాసము కలుగుతుంది. ఆయన చేసిన కార్యాలను బట్టి, గొప్ప కార్యాలను వినడం ద్వారా, ఆయన గొప్ప ప్రసిద్ధి జరిగడం ద్వారా ఆయనను మహింపరచడానికి మనము ముందుకు సాగుతాం. ఆయన వెంబడించడానికి మనము ముందుకు సాగుతాం. విశ్వాసం ద్వారా ఈ పని మనకు జరుగుతుంది. అలాగే మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. అలాగే మన అనారోగ్య స్థితి నుండి ఆరోగ్య స్థితిలోకి దేవుడు మనము రప్పిస్తాడు. నీవు ఆయన దగ్గరికి వచ్చి అయితే ప్రియమైన వారా, మరొకసారి మీకు మరీ హెచ్చరిక చేస్తున్నాను. మీరే కాక మీ పిల్లలు కూడా దేవుని దగ్గరికి పంపాలని దేవుని కోరిక ఉంది. పిల్లలను నా దగ్గరికి వచ్చుట్లో మీరెవరు కూడా ఆటంకపరచవద్దని చెప్పి దేవుని ఆజ్ఞగా ఉంది. మనం ఏం చేస్తామంటే మన పిల్లలు వారేదో గొప్ప కలెక్టర్ కావాలను, లేకపోతే IPS, IAS ఇంకొకటి కావాలని చెప్పి గొప్ప వారు కావాలని మనం ఎంతో ఆశపడుతూ ఉంటాము. కానీ ప్రియమైన వారు, దేవుని యొక్క చిత్తమే వారి ఎడల నెరవేరుతుందని మనలో ఎంతమంది మనం విశ్వసిస్తున్నామో నాకైతే తెలియదు. కానీ ప్రియమైన వారు, నిజంగా మనం ఏదైతే కోరుకుంటామో అది దేవునికి ఇష్టమైతేనే కార్యం జరుగుతుంది. కానీ లేదంటే ఆ కార్యము జరగదు. ప్రియమైన ఒక ప్రశ్న మీకు వేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో ఎక్కడైనా కూడా ఇది నెరవేరదు అని చెప్పినట్లుగా కానీ ఇది కాదు అని అన్నట్లుగానే ఉంటాను. అలా ఉండినట్లయితే ఒక్క లేఖన భాగాన్ని నాకు తర్వాత చెప్పవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే నేను ప్రియమైన వారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధులు కావడానికి ఆయన దగ్గరకు రండి. మిమ్మల్ని మీరు సరైన మార్గంలో నడిపించుకోవడానికి ఆయన దగ్గరకు రండి. మీ పిల్లలను కూడా నడిపించాలని మనం చేస్తూ ఈ సమయం ఇచ్చిన ఆ దేవునికి వందనాలు చేస్తూ కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు చేస్తూ ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడగు దేవ, సమాధానకర్త, స్తోత్రం సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని చెందులా మన తండ్రి నాయన. ఈ ఆరాధనలో మీరు మాతో మమ్మల్ని నడిపించుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి దేవా, చెప్పబడిన అనేక భాగాల్లోనైనా మేము మీ దగ్గరికి వచ్చిన ఆయన స్వస్థత పొందుకుంటూ, పవిత్రులకు ఆయన పాప క్షమాపణ పొందుకుంటూ, రక్షణ పొందుటకు నాయన మేము మీ దగ్గరికి వచ్చే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి దేవా, అలాగైనా నాయన మీరు మా దగ్గరికి వచ్చిన కారణాన్ని మేము తెలుసుకోవడం నాయన ప్రభుత్వం వేడుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిలో వాక్యం నేర్చుకుని సహాయం చేసి ప్రభుత్వపడి నన్ను కూడా వాక్యానుసారమైన జీవనం